జయంతి కంటే ముందు నా కూతురు పెళ్లే ఖాయం చేసి దాని మొహాన వెలిసిన రంగులు చూస్తాను. అది అలా చేస్తేనే గాని తిక్క కుదరదు. అక్కడ పెళ్ళాం మాట విని ఎంత పని చేశాడో చూసావా నాగు? ఒరే రాము, ఎక్కడా నోరెత్తనవాడు కొడుకు పెళ్ళొచ్చేసరికి ఎలా మారిపోయాడో చూసావు కదా? నువ్వు ఉన్నావు. లేకపోతే కోడల్ని తెచ్చుకొని పద్మకి పెళ్లి కాదని ఎక్కిరిస్తుందా? అమ్మా, నువ్వు మాత్రం వదలకమ్మా. వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. చిటికెలు వేసినంత త్వరగా సంబంధం వెతకాలి. నేను వెంటనే పేరెంట్ పిలుస్తాను. కార్యసురత్వం అంటే ఇది. ఇలా అనుకుంది అలా అమలు చేసేస్తుంది. నువ్వు చాలా చురుకమ్మాయి. ఏదో మీ అభిమానం మావయ్య గారు. వెళ్ళి నేను ఫోన్ చేస్తాను, మీరు తప్పండి. అమ్మా శామ్, శామ్ త్వరగా రా అమ్మా. సూర్య బావా, నా లగేజ్ తీసుకురావా? థ్యాంక్ యూ అత్త. గెస్ట్ రూము అదిగో. ఓకే. ఇప్పుడేం చూశారు? ముందు ముందు మీ అందరి పరిస్థితి ఇదే. మాకు బానిసలుగా బతకాలి. వావ్, such a nice room. మంచి టైం పాస్. Oh, so cute. అటు వెళ్ళింది గెస్ట్ రూమ్ కి. హలో, మిస్టర్ సూర్య ది గ్రేట్. సామాన్లు ఎవరు సర్దుతారమ్మా?
ఏంటి బాగా తింగరగా ఉందా? చదువుకోపా. అదేంటి, సామాను సర్దడం నీ హాబీ కదా, మరి నువ్వు నన్ను అంత బాగా అల్మారీలో సర్దేశావు. హాబీ గురించి అమ్మమ్మకి తెలుసా? బ్లాక్ మెయిలా? అలా అనుకుంటేనే సర్దడం బాగా వస్తుంది అని అనిపిస్తే అలాగే అనుకోమ్మా. హే, నా చాక్లెట్స్. హే, నా చెప్పులు. ఇదిగో చూడు, ఎక్కడ పడితే అక్కడ కాదు, జాగ్రత్తగా అల్మారాలో సర్దు. చాలు చాలు, సర్దింది చాలు కానీ ఇంక నువ్వు వెళ్ళు. ఎందుకు? ఇంకేమైనా పనులుంటే చేయించుకో. చూడు, దీనికే నువ్వెంత ఫీల్ అయిపోతున్నావు, ఏదో నీ ప్రాపర్టీ అంతా రాసి చేసినట్టు. ప్రాపర్టీ కంటే పెద్ద పెద్దవే కబళించేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నా మనశ్శాంతి. ఒకరు లాక్కుంటే పోయేది మనశ్శాంతి కాదు, మనీ పర్స్. నీ మొహం. సేమ్ టు యూ. నౌ యూ కెన్ గో. సూర్య ది గ్రేట్ తినడానికి ఏదైనా పంపించు, ఓకే? ఏదైనా పర్వాలేదా? ష్యూర్. ఒక్క నిమిషం. ఏదైనా పర్వాలేదు కదా? ఎనీథింగ్. దీన్ని మొట్టికాయ అంటారు. టేస్టీగా ఉందా? ఇంకోటి తింటావా? వద్దు, నిన్ను ఉండు, నీ సంగతి. ఏంటి, నానమ్మ చెప్తావా? చెప్పుకోబా. అబ్బా, ఎలా కొట్టేశాడు. అమ్మాయిని హ్యాండిల్ చేయడం అస్సలు రాదు. అవుట్. ఆ పంతులు గారు, నేను రాజిని. మీరు వెంటనే ఇంటికి వచ్చేయాలి, మంచి పెళ్లి కొడుకుల ఫోటోలతో. ఎవరికమ్మా? ఇంకెవరికి? మన పద్మకే. ఇవాళ కుదరదమ్మా. ఏంటి, ఇవాళ కుదరదా? అయితే రేపొద్దున వచ్చేయండి. ఇదిగో, దుర్ముహూర్తాలు అవి ఇవని ఉంటూనే ఉంటాయి, వాటిని ఇప్పుడు పట్టించుకునే పరిస్థితుల్లో లేం మనం. పెద్దమ్మ గారు ఎలా ఉన్నారు? పెద్ద ఆవిడకేమి బాగానే ఉంది. ఏ, ఒకళ్ళు పోయే పరిస్థితిలో ఉంటే తప్ప పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోమా? రేపు మీరు వచ్చి తీరాలంతే. వచ్చే నెలలో పద్మ మెళ్ళో తాళు ఉంటుంది. ఏయ్ ఆగవే, ఏంటి ఇది? కనిపించినవన్నీ కడుపులో వేస్తే బరువు పెరగవు. అటు బరువు పెరిగి ఇటు వయసు పెరిగితే నీ పెళ్ళలా జరుగుతుందే. ఇవి నా కోసం కాదమ్మా, నీ కోసం తీసుకొచ్చాను. నేను చెప్పేది వీటి గురించి కాదే, రోజు నువ్వు తింటున్నావు కదా వాటి గురించి. ఏంటే ఏవేవో అని దాన్ని అలా బాధ పెడతావు? ఇంట్లో పనులని అదే చేస్తుంది తెలుసా? అబ్బో, వెనకేసుకొస్తున్నారులే మీ ముద్దుల కూతుర్ని. ఇంటి పనులన్నీ చేస్తూ సన్నపడితే ఆడవాళ్ళు పుల్లలే అవుతారు. ఇదిగో, ఇలా కాదు కానీ రేపటి నుంచి నేనేం చెప్తే అదే చెయ్యాలి, ఏం తినమంటే అదే తినాలి. అర్థమైందా? కన్న తల్లి బిడ్డ ఆకలి చూస్తుందని పెద్దవాళ్ళంటారు, కానీ మీ అమ్మ మాత్రం నీ బరువును చూస్తుంది. ఏం చేస్తాం, అంతా మన కర్మ. అమ్మయ్యా, this room is free of bullies and bodinkas and salipurgus.
చిన్నప్పుడు పెద్ద మావయ్య బొద్దింకల్ని పట్టుకొని అమ్మ మీద ఇంకా చిన్న మావయ్య మీద వేసి ఏడిపించేవాళ్ళట. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారేమో కనుక్కోవాలి. అసలు ఇవాళ జస్ట్ అలాగే అయిపోయింది. ఏదో అనుకున్నాను, ఏమీ చేయలేదు. అసలు అమ్మమ్మకి 1 సెకండ్ కూడా టైం ఉండదు. నేను ఇంకా అమ్మమ్మ కాళ్ళకి నమస్తే కూడా చేయలేదు. రేపు ఛాన్స్ వదలకూడదు. ఆ అమ్మమ్మని ఎర్లీ మార్నింగ్ పట్టేసుకుంటా. అమ్మమ్మ 4:30కి వెళ్ళిపోతుంది కదా, నేను 3:30కే లేచేస్తా. అలారం పెట్టుకుంటా. కానీ నాకు మామూలు అలారం వినిపించదు కదా, ఎలా? స్పెషల్ అలారం నా వాయిస్ తో గట్టిగా రికార్డ్ చేసుకుంటా. శామ్, యూర్ జీనియస్. ఏం రికార్డ్ చేద్దాం? గుడ్ మార్నింగ్ వజ్ర పార్టీ. ఈ అమ్మ రూపంలో నేనెప్పుడూ నీతోనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. తులసమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రామిస్ చేశాం. నా తులసి, ఎస్.
అడుగడుగునా నలిగా నీ మమతకై వెతికా నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు పొద్దుపోయింది, ఇంకా ఏంటి ఆలోచనలు? వెళ్ళి పడుకో. అసలైన ప్లాన్ ఇప్పుడే కదండి మొదలైంది. నీ ప్లానింగ్ కోదన్నం, నేనెళ్ళి పడుకుంటున్నా. మీరు వినాల్సిందే. నాకు నిమ్మరసం ఇచ్చి మీ అమ్మగారిని ఒప్పించి తెలుసో తెలియక ప్లానింగ్ లో ముఖ్య పాత్ర పోషించేశారు. ఇక తప్పించుకోలేరు. అంతేనా? అయితే చెప్పు. శామి ఇంట్లో ఉంటే మాత్రమే సరిపోదు. సూర్యుని తన ప్రేమలో పడేసుకోవాలి. వీళ్ళ ప్రేమ ఎంత గట్టిగా ఉంటే వీళ్ళ పెళ్లి అంత ఈజీగా జరుగుతుంది. లేకపోతే సూర్య ఇలాగే ఇవాళ నాయనమ్మ చెప్పిందని, రేపు పెద్దమ్మ చెప్పిందని ఆ అమ్మాయిని ఏదో రకంగా దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. సూర్య శామ్ని ఎంతలా ప్రేమించాలంటే స్వయంగా నాయనమ్మి అడ్డొచ్చినా పట్టించుకోకుండా ఆవిడ్ని ఎదిరించైనా సరే పెళ్లి చేసుకుని తీరాలి. సూర్యని శామ్ని దగ్గర చేయాలంటే ఎంత వీలైతే వాళ్ళకి అంత ఏకాంతం ఇవ్వాలి. ఈ మంద నుంచి దూరంగా. నేను అదే పనిలో ఉంటాను. ఎందుకు నవ్వుతున్నారు? అప్పుడు ఇలాగే ప్లాన్ చేసి మనల్ని ఎవరిని తెలియకుండా ఏకాంతంగా పంపించేది కళ్యాణి, గుర్తుందా? లేదు, నాకిప్పుడు ఏది గుర్తు చేసుకునే తీరిక లేదు. తెలియకుండానే నీ ఆడపడుచు రుణం తీసుకుంటున్నా. నా మేనకోడల్ని ఈ ఇంటికి కోడలుగా చేయడానికి తాపత్రయపడుతున్నా. ఈ ప్రయత్నంలో నీ భర్తగా కంటే శ్యామ్ చిన్నమామయ్యగానే ఎక్కువగా ప్రవర్తిస్తాను. నా చెల్లికి అన్నగా ఏది సరైందైతే అదే చేస్తాను.